స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025 జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు భారత్తో పాటు ప్రపంచ దేశాల నుంచి నాయకులు, ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలు వచ్చారు. అయితే ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. పెద్ద ఎత్తున ఓ వార్త అయితే వైరల్ అవుతోంది. దావోస్లో ఇటీవల 5 రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. ఇందులో ప్రధానంగా వాతావరణ మార్పులు, 4వ పారిశ్రామిక విప్లవం, ప్రపంచ భద్రతతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ ఇలా కీలక అంశాలుగా ఉన్నాయి. ఈ సమయంలో మరో విషయం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఈ మేరకు బ్రిటిష్ మీడియా ఒక కథనాన్ని ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ 5 రోజులు అమ్మాయిలతో పార్టీలు జోరుగా జరిగాయట. లైంగికపరమైన సర్వీసులను అందించే ఎస్కాట్ ఏజెన్సీలకు విపరీతమైన డిమాండ్ వచ్చిందంట 5 రోజులు. వీటితో పాటు లింగ మార్పిడి మహిళల దగ్గరకు కూడా వెళ్ళిన వారి సంఖ్య కూడా పెరిగిందట. సుమారు 3,000 మంది వ్యాపార పారిశ్రామిక ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు ఇక్కడ. ఈ తరహా కథనాలు ఇప్పుడు తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దావోస్లో జరిగే సదస్సుకు వచ్చే చాలామంది ప్రముఖులను దృష్టిలో పెట్టుకుని ఈ డేట్ యూ పే ఫర్ పేరిట ఒక వెబ్సైట్ తరహా కార్యక్రమాలు నిర్వహించారట. ఇదే సమయంలో ఒకేసారి చాలామంది అమ్మాయిలను బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారట. ఇలా చాలామంది అమ్మాయిలను బుక్ చేసుకుని కొందరు ఎంజాయ్ చేశారట. కేవలం 90 మంది కస్టమర్లు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని ఈ మెయిల్ తెలియజేస్తోంది కథనంగా. ఇక టిట్ ఫోర్ టాట్ ప్రతినిధి మాట్లాడుతూ WFE జరిగిన 5 రోజుల్లో 300 మంది అమ్మాయిలు లింగ మార్పిడి మహిళలను దావోస్లో బుక్ చేసుకున్నారని కూడా వివరించారు. సో ఈ విషయంలో ఇది సరికొత్త రికార్డు అంటున్నారు. గత ఏడాది 170 మందినే బుక్ చేసుకున్నారట. ఈసారి ఏకంగా 300 మంది అమ్మాయిల్ని బుక్ చేసుకున్నారని, బుకింగ్స్లో ఇది సరికొత్త రికార్డు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారింది. లక్షల్లో సంపాదన, కోట్లలో వ్యాపారం అంటూ కూడా చాలామంది అంటున్నారు. కొంతమంది మహిళలు ఒకే బుకింగ్లో సుమారు 6,000 పౌండ్లు అంటే 6.5 లక్షలు సంపాదించారట. ఈ బుకింగ్ వ్యవధి 4 గంటల వరకు ఉంటుందట. ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం బుకింగ్స్లో ఈసారి ఏజెన్సీలన్నీ కలిపి సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఆర్జించి ఉండవచ్చని ఒక టాక్ అయితే నడుస్తోంది. ఇక బ్రిటిష్కి సంబంధించిన ఒక మీడియా దీనికి సంబంధించిన కథనాలను అయితే ప్రచురించింది. ఇది పెద్ద ఎత్తున అన్ని చోట్ల పెను వైరల్ అవుతోంది.